వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కందుల మధు గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు. సో మధు గారు చెప్పండి, ఎట్లా అంటే దాదాపుగా సంవత్సరం కంప్లీట్ అయ్యింది, విజయవంతం అయ్యింది ప్రభుత్వము. రేపు మాపు రైతు భరోసా కూడా వేసేస్తున్నాము, తర్వాత బీసీ కులగణన కూడా జరిగిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు మీరు ఒక యూనివర్సిటీ విద్యార్థిగా? విజయవంతమైందని మీరు అంటారు కానీ ప్రజలు ఎక్కడ కూడా విజయవంతమైందని అనట్లేదు. సంవత్సర కాలంలో దాదాపు 10 ఏళ్లు నిర్మాణం చేసినటువంటి తెలంగాణ, ప్రపంచంలోనే అద్భుతంగా ఉన్నట్టు తెలంగాణ ఇలా మళ్ళీ బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి పరిస్థితులకు దారితీస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతోటి ఒక క్రమబద్ధంగా వ్యవస్థల్ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ అంశం పట్టుకున్నా కానీ మొట్టమొదటిగా చూసినట్టయితే హైడ్రా పేరు మీద నాగార్జున లాంటి వాళ్ళని బెదిరించి దానికి పబ్లిసిటీ కలరింగ్ ఇచ్చి దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలతోటి పెద్ద ఎత్తున ముడుపుల లావాదేవీలు అనేది జరిపింది అనేది మా ప్రధాన అభియోగం. అదేవిధంగా నిన్న చూస్తే A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని కూడా, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేసేందుకు గాను అల్లు అర్జున్ రేవతి అంశాన్ని ఆసరాగా చేసుకుని టాలీవుడ్ పెద్దలతో పెద్ద ఎత్తున ముడుపులకు సంబంధించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ధరణి దగ్గర నుంచి మొదలు పెడితే IAS కూడా కేసుల పేరు మీద బ్లాక్ మెయిల్ చేస్తూ IAS అప్రూవర్ గా మార్చున్నటువంటి ప్రధానమైనటువంటి దారుణమైనటువంటి సమస్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. దీని ఎక్కడ కూడా ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయనేది మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ప్రాణం పోయింది అక్కడ, అయినా కూడా మీరు అల్లు అర్జున్ కి పాజిటివ్ గా ఎట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అలాగే బీసీలకు సంబంధించి కావచ్చు, కులగణన ఎవరు చేయండి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎవరు చేయలేనటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి చేశారు కదా. అంటే కొన్ని మంచి విషయాలు కూడా మీరు మెచ్చుకోవడానికి ఎక్కడ ఉంది? 100% కూడా చేయలేదనేది మేము ఏ మండలానికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కేటీఆర్ గారు. దానికి ఆయన సిద్ధంగా ఉండా 100% వంతు కూడా ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. ప్రాణం పోవాలని అల్లు అర్జున్ కూడా కోరుకోడు. అతను కూడా కుటుంబం ఉంది, ఆయన కూడా ఆ స్థాయిలో 2 పిల్లలు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి దురదృష్టవశాత్తు గతంలో చంద్రబాబు నాయుడు గోదావరి వరదలకు పోతే 16 మంది చచ్చిపోయారు. మరి చంద్రబాబు నాయుడిని లోపలేసిరా? చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి కానీ ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం కోసము సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా, గతంలో కూడా ఈయన నేపథ్యం కూడా 50 లక్షల దగ్గర నుంచి స్టీఫెన్ దగ్గర వసూలు చేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి దాన్ని మేము హర్షించము. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము కూడా చెప్పినాం కానీ 100% బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మీరు ఏ వ్యవస్థనైనా తీసుకోండి, ఈరోజు అది మొదటగా ఏది పూర్తిగా చేయరు, మొదలు పెడతారు, వాళ్ళని బెదిరిస్తారు, తర్వాత వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకుంటారు. నిన్న సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా మొత్తం ఎక్కడా లేని విధంగా సర్వనాశనం చేసేందుకు అక్కడ కట్టుకుని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనపడుతుంది. అంటే ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చారంటున్నారు. అది ఎటకారంగా అన్న సంగతి మాకైతే అర్థమవుతుంది. మరి మీకు మీడియా కూడా అర్థమయ్యే ఉండాలి. ఎందుకంటే గతంలో ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు చేస్తానంటుండు, ఇక్కడ ఉన్నటువంటి టికెట్లకు సంబంధించి అంటుండు. ఇక్కడ బెనిఫిట్ షోలు రద్దు చేస్తే పక్కనే 8 కిలోమీటర్లు లేదు కోదాడికి, జగ్గేపేటకి. అక్కడ బెనిఫిట్ షో వేస్తే ఇక్కడ రావాల్సినటువంటి ఆదాయం కూడా అది పోతుంది. ఇది ఇండస్ట్రీకి నష్టము. గతంలో 5 కోట్లు 10 కోట్లు తీసిన సినిమా ఇలా 100,000 కోట్లకి పోయింది. 600 కోట్లు పెట్టి రాజమౌళి అటువంటి సినిమా తీసి ప్రపంచ విలువలకు పోతున్న దాన్ని కూడా తీసుకొచ్చి ఆయన కబంధ హస్తాలలా ఆయన కింద పనిచేయాలనే దాంట్లోనే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డికి అతిపెద్ద నష్టం జరగబోతుంది. తెలంగాణ సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు మీరు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఎక్కడ ఇచ్చిన 60,000? 33,000 ఉద్యోగాలు. అందులో గ్రూప్ 2 కాడ నుంచి మొదలు పెడితే మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆయన తీసుకుపోయి అర్హత పత్రాలు ఇచ్చిన కానీ ఆయన సొంతంగా ఇప్పటి వరకు ఒక ఎగ్జామ్ పెట్టి నోటిఫికేషన్ వేసింది లేనేలేదు. అది మీరు కూడా చేయలేరు కాబట్టి మేము అర్హత పత్రాలు ఇచ్చి ఒక లీకేజ్ కాకుండా, ఏ కోట్ల చుట్టూ కాకుండా సక్సెస్ఫుల్. ఇది ఎంత మూర్ఖమైన మాట అంటే, జాబ్ క్యాలెండర్ వేసి ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ పుట్టినరోజు పోయి మళ్ళా సంవత్సరం అవుతుంది, మళ్ళా సంవత్సరం వచ్చింది, కనీసం ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అని రేవంత్ రెడ్డి ఏ రకంగా ఉద్యోగాలు వేస్తున్నాయి? ఎక్కడ వేసిండు? దాంట్లో ఎక్కడ చూపించండి. అది ఆ పద్ధతి ప్రకారం ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసిండే చూపించండి. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇదే టయానికి కేసీఆర్ ప్రభుత్వం 60,000 కాదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము మేము. కానీ మాయ మాటలతోటి పబ్లిక్ ని మోసం చేసి కనీసం ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి G29 SC ST BC విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా తీసేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది. 100% బీసీలకు అనేది జనాభా తామాషా ప్రకారం వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. కులగణన అంటున్నారు. కులగణన కూడా ఎన్ని కుటుంబాలకు పోయి కులగణన చేసిందనే లెక్కలు కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. 100% కూడా బీసీలకి సంఖ్యాపరంగా రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. ఇది కవిత ఆధ్వర్యంలో బలంగా చాలా గ్రౌండ్ లో కింద విలేజ్ స్థాయిలో కూడా చేసి దీన్ని అతిపెద్దగా బీసీలకి రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా పోరాడతాం అని కూడా తెలియజేస్తారు. 100% కుట్రకోణ రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితులలో ఆయన చేసేటటువంటి పనులని ఎత్తి చూపటంలో రామారావు గారు 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి 100% IAS నే అప్రూవర్ గా మార్చింది కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది.